అదరగొట్టేశారు పార్ట్నర్. దీనికన్నా ఒక బెస్ట్ మొబైల్ లాంచ్ ఎక్కడా ఉండలేదు పార్ట్నర్. చూడు, శైల అందరినీ ఎలా మాయం చేస్తుంది చూడు. నేను ముందే చెప్పానుగా, శైల మనతో ఉంటే మనకే ఎక్కువ లాభం అని. థ్యాంక్ యూ. గ్లోబల్ మొబైల్ యొక్క కొత్త ఫోన్ లాంచ్లో మీ అందరికీ స్వాగతం. మీ అందరూ జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు కదూ? అలాగే మీడియా వాళ్ళ తొందర నాకు తెలుస్తోంది. మీ ప్రశ్నలకి జవాబు ఇవ్వడానికి వస్తున్నారు మా గ్లోబల్ మొబైల్ యొక్క CEO మిస్టర్ కరణ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ సమయాన్ని కేటాయించి మా కోసం వచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు ఎలాంటి మొబైల్ ఇవ్వబోతున్నానంటే యంత్రాల్లో ఉన్న మీ జీవితాన్ని అది సులువుగా మార్చబోతోంది. సో మీ చప్పట్లతో పాటు దాన్ని ఆహ్వానిద్దాం. టెక్నాలజీ యొక్క కొత్త అవతారం, నా కొత్త మొబైల్ గ్లోబల్ మొబైల్ X4. వెల్కమ్ మేడం, రండి ప్లీజ్. ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంది. హాల్ నెంబర్ 1 మేడం. ఓకే. ఈ విషయమంతా నిజమా? మీ మొబైల్ మిగతా మొబైల్ని కంపేర్ చేస్తే మంచి బ్యాటరీ లైఫ్ మరి పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుందా? మేము ఇందులో యూజ్ చేసిన సాఫ్ట్వేర్ చాలా అడ్వాన్స్గా ఉంటుంది. అది మన అందరి ఫోన్ని ఒక పెద్ద కరణ్ 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 ఎవరు మామ ఇతను? ఏవో తెలీదు. నిన్ను చూడడం చాలా సంతోషంగా ఉంది కరణ్. ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఐఎమ్ సో హ్యాపీ. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం చేస్తున్నారు? వదలండి. ఇదేం అలవాటండి? నువ్వు నన్ను కనిపెడతావు అనుకున్నాను. ఎందుకు మేడం అని పిలుస్తున్నావు? నా పేరు పెట్టి పిలు. మీరెవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు మీ పేరు ఎలా తెలుస్తుంది? నువ్వు నీ అడ్రస్ మార్చావు, ఫోన్ నెంబర్ మార్చావు. అయినా నేను నిన్ను వెతికాను. 2 సంవత్సరాలుగా వెతుకుతున్నాను. 2 ఏళ్లుగానా? హే, నో ఫోటో, కిందకి దిగు. నో కెమెరాస్ ప్లీజ్. ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు ఆపోజిట్గా ఉన్న మొబైల్ కంపెనీ వాళ్ళు నిన్ను పంపించారు మా ఈ ఫంక్షన్ని నాశనం చేయడానికి, రైట్? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను. ఈ నీచమైన పని చేయడానికి నువ్వెంత డబ్బులు తీసుకున్నావు? చాలు, ఎక్కువ మాట్లాడుతున్నావు. నన్ను అవమానిస్తున్నావు. నేనెవరనేది నీకు తెలియాలా? నేను నీ భార్య. రాధిక. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చాలు, ఎక్కువ చేస్తున్నావు. ఇంకొక మాట మాట్లాడితే సెక్యూరిటీస్ ని పిలిపించి నిన్నెక్కడి నుంచి బయటికి నెట్టేస్తాను. సెక్యూరిటీ! ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరితో చెప్పుకుంటావో పో. నేను నిన్ను పెళ్లి చేసుకుని కాపురం కూడా చేశాను. చాలా ఎక్కువ చేస్తున్నావు. బాబు కరణ్, నిదానంగా ఉండు. మన ఇద్దరి మధ్యలో ఇంకెవరు రాకూడదు. కరణ్, ఆగు. ఈ నిమిషం కోసం, నీ కోసం 2 సంవత్సరాలు నీ జ్ఞాపకాలతో బతికాను. నన్నే కొడతావా? నిన్ను నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నా భర్త. నేనేవి నీ భర్తని కాను. భర్త అంటున్నాగా, ఆధారం ఏంటి? సరే, సాక్ష్యం చూపిస్తాను. నీ డ్రెస్ విప్పు. వాట్? నీ ఎముక పైన 2 గాయాలుంటాయి. ఈ విషయం నీ భార్యకి తప్ప ఇంకెవరికీ తెలియదు కదా. మరి విప్పు. మిస్టర్ కరణ్, ఈ మేడం నిజమే చెప్తున్నారా? నిజంగానే మీ వీప్ మీద మార్కుందా? చూడండి, మీరడిగే చెత్త ప్రశ్నలకి నేను జవాబు చెప్పను. అలాగే నన్ను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? అలాగే నీ భర్త ఎవరో వాడి జాకెట్ విప్పు.
కరణ్ స్టాప్. కరణ్ ఆగు. కరణ్ కరణ్ ఆగు, లేకపోతే నీ పని చెప్తాను. దాన్ని ఊరికే వదలను. దానికి ఎంత ధైర్యం, ఎంత పొగరుంటే అందరి ముందు నన్నే కొడుతుంది. నా జీవితంలో ఇంత ఇన్సల్ట్ ఎప్పుడూ జరగలేదు. తనెవరని తెలుసుకోవచ్చా? ఆ లేడీ ఎవరు? దానికి ఎంత ధైర్యం ఉంటే అందరి ముందు మా ఆయన్ని అవమానిస్తుంది. ఇలా చూడు అనిత, ఆల్రెడీ పిచ్చెక్కిపోయి ఉన్నాను. గాయానికి మందు వేయకపోయినా పర్వాలేదు, నువ్వు కారం జల్లకు. గాయానికి మందు పెట్టాలంటే బట్టలు ఇప్పాలి కదా. అక్కడ ఆ లేడీ చెప్పినట్టు. ఈ విషయం నీకెలా తెలుసు? నీలాంటి ఒక మొగుడుంటే పడుకున్నప్పుడు కూడా కళ్ళు తెరుచుకునే ఉండాలి. అసలు నీకేం కావాలి? ఆ లేడీ ఎవరని నిజం చెప్పు. తను నీ భార్య అయితే నేనెవరని చెప్పు. నువ్వు నన్ను ఏమార్చావు. ఒక్క నిమిషం. దయచేసి కాసేపు ఆపు. నాదే తప్పట్టున్నావుక, దయచేసి అది ఆపు. అదెవరో కూడా నాకు తెలీదు. దాన్ని ఎప్పుడే నేను చూడలేదు. తను అబద్ధం చెప్తోంది. అబద్ధం చెప్పిన వాళ్ళు ఇంత నమ్మకంగా మాట్లాడరు. తను నీ భార్య కాదని నేను ఒప్పుకుంటాను, కానీ నీకు తనకి ఏదో సంబంధం ఉంది. అందువల్ల తను ఎవరైనా నిజం చెప్పు. నీకు తనకి ఏదో సంబంధం ఉంది. అంటే నీ ఉద్దేశం ఏంటే? నన్ను అనుమానిస్తున్నావా? నన్ను? నాకు విశ్వాసం ఉంది. నీ విశ్వాసాన్ని నేను చూశాను కదా. ఎక్కువ అబద్ధాలు చెప్పావనుకో, నీ మీద నేను కేసిస్తాను. పెళ్లి చేసుకున్న వాళ్ళని ఏమాస్తే ఎలాంటి శిక్ష దొరుకుతుందో తెలుసా? నమ్మక ద్రోహమా? నేనెవ్వరికీ నమ్మక ద్రోహం చేయలేదు. నేను తనని చూడలేదు. రాగానే తన పేరు రాధిక అంది. రాధిక? ఏ, నీకు న్యూస్ అందింది కదా. ఎవడి మాటలో విని ఇంతసేపు నన్ను వేపుకొని తిన్నావుగా. తన పేరు రాధిక అని చెప్పింది, అది మాత్రం నీకు చెప్పలేదా? కానీ తను రాధిక. తను ఎలా రాధిక అయి ఉండొచ్చు? నేను అదే అంటున్నాను. తను రాధిక ఎలా అవుతుంది? నువ్వే ఆలోచించు. రాధిక చనిపోయి 2 ఏళ్ళు అవుతోంది. చనిపోయిన దాని పేరు వాడుకుని ఇంత నీచమైన పని చేస్తోంది. దాన్ని ఊరికే వదిలిపెట్టను. డాడీ కరెక్ట్గానే చెప్పారు. వాడు నీకు సెట్ అవ్వడని చెప్పాడు. అది వినకుండా నా జీవితాన్ని నాశనం చేసుకున్నా. చూడు, ఇంకొక మాటలు మాట్లాడితే మీ నాన్నింటికి నేను పంపించేస్తాను. అర్థమైందా? ఇక్కడ చూడు. ఒక్క నిమిషం. ఆఫీస్ నుంచి ఫోన్ కాల్. నేను ఖచ్చితంగా వెళ్ళాలి. వస్తున్నా. కరణ్ ఆగు. కరణ్ ఆగు. కరణ్ రండి అత్తయ్య, రండి. నేను ఎంత గట్టిగా అరిచినా మీ అబ్బాయి నేను చెప్పింది ఏది వినకుండా వెళ్ళిపోతున్నాడు. నేను ముందే మందు తిని పడుకున్నానమ్మా. నీ అరుపులు విని లేశాను. నా బాధ మీకు గోలలాగా వినిపిస్తుందా? దేవుడా, ఎందుకు ఇంటికొచ్చానా అనిపిస్తుంది. నీకేమైంది? ఇంత కోపంతో కరణ్ ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాడు? మీ అబ్బాయి వచ్చిన తర్వాత అదేంటని మీరే వెళ్ళి అడగండి. ఆ లేడీ ఎవరని. ఎవరినంటున్నావు? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరైనా అర్థమయ్యేలా చెప్పండి. వాణ్ణి వదిలిపెట్టను. నన్ను ఎవరనుకున్నాడు? నా రూమ్ కార్డ్ ఇవ్వు. అరే పంకజ్, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నువ్వు?
ఏడేటప్పుడైనా నీ గొంతు బాగుందా? అసలు చాలా దరిద్రంగా ఉంది. అరే నేను ఏడుస్తున్నాను కదా, కావాలని ఏం చేయట్లేదు. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయొచ్చు కదా. చూడు, నన్ను జాగ్రత్తగా పట్టుకోమని నేను ముందుగానే నీకు చెప్పాను. నీ పొరపాటు వల్లే మన ఇద్దరు ఈ బండి నుంచి కింద పడిపోయాము. ఇదంతా నా వల్ల జరిగిందా? నా వల్ల జరిగిందంటున్నావా? నీకే బైక్ నడపడం రాదు, నన్ను ఢీ కొట్టావు, నన్ను కింద పడేసావు కూడా. పైగా నాది తప్పని బూకాయిస్తున్నావు కూడా. నీ కాలుకి అసలు ఏమీ అవ్వదు. లేగు లేగు, ఏం కాదులే. సార్ సార్, నేను మీతో చెప్తున్నా చూడండి, ఈ రోజు నా పరిస్థితి ఏం బాగోలేదు. ఇదేం మంచి పద్ధతి కాదు. మీరే నన్ను పికప్ చేసుకుంటానని వచ్చారు. చూడండి, ఈ రోజు ఎందుకో మంచిగా జరగడం లేదు. ఏదో గందరగోళం తప్పకుండా జరుగుతుంది. ఒక పెద్ద కేసు మన కోసం ఎదురు చూస్తోంది. కానీ మ్యామ్, మేము మీ ధైర్యాన్ని మెచ్చుకుని తీరాలి. మీరు ఆ హంతకుడిని చూసి భయపడకుండా వాణ్ణి ఎదిరించి పోరాడారు. సార్, పోలీస్ రికార్డులో తన గురించి ఏమైనా తెలిసిందా? లేదండి, ఇంతకు ముందు ఎలాంటి నేరం కూడా చేయలేదు. అందువల్ల వాణ్ణి కనిపెట్టడానికి మేము మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి. సార్ వినండి. వాడి గురించి ఇంకేమైనా చెప్పగలరా? సార్ వినండి ప్లీజ్, నాకేది గుర్తులేదు సార్. హోటల్ వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళకి కూడా ఏం తెలియదని చెప్తున్నారు. మీకు ఇంకెవరి మీద అనుమానం ఉందా? ఒకళ్ళే ఒకళ్ళున్నారు. నన్ను చంపాలని ఒంటికాళ్ళ మీద నుంచున్నారు. ఎవరది? ఇంకెవరు, నా భర్త కరణ్. నీ భర్త? మీకు తెలుసా ఎంత మంది ముందు నన్ను ఇన్సల్ట్ చేశారో? ఆయన నన్ను తన భార్యగా నన్ను ఒప్పుకోవట్లేదు. మీకు తెలుసా సార్, జరిగిన గొడవకి ఆ రౌడీ అతను పంపించాడు. ఒక్క నిమిషం. మేము మొదటి నుంచి చెప్పండి, కాస్త వివరంగా చెప్పండి. మీకు మీ వారికి ఎందువల్ల గొడవలు వచ్చాయి? ముందు నాతో కలిసి మీరు కరణ్ ఇంటికి రండి, అప్పుడే మీకు అన్ని తెలుస్తాయి. లేదు రాధిక, మేము పిలిచేంత వరకు మీరు కారులోనే ఉండండి. కానీ ఎందుకు? ప్లీజ్ రాధిక మేడం, మేము చెప్పేది కాస్త వినండి. త్వరలోనే మిమ్మల్ని పిలుస్తాం. సరే, నేను ఇక్కడుంటాను. అవును, మీరెవరు? సిఐడియా. రండి లోపలికి రండి, కూర్చోండి. అన్నట్టు మీరు బయటికి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? లేదు లేదు, మేము బయటికి వెళ్ళి లోపలికి వచ్చాం. సరే, విషయం ఏంటండి? ఆయన ఎవరు? ఈయన మా మావయ్య, జతన్ మావయ్య. నా పేరు కరణ్ కుమార్, ఈ ఇంటి ఓనర్. ఏంటి విషయం ఆఫీసర్? మీరిక్కడికి నాకెందుకో టెన్షన్గా ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి, మీ వైఫ్ గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. నా భార్య తను పైనుంది. ఏమిటి పైన? కానీ కింద? అంటే మేము కాస్త పైకి వెళ్ళి మీ వైఫ్ని ఎంక్వైరీ చేయొచ్చా? యాక్చువల్లీ ఏమైంది ఆఫీసర్? అనితానే మిమ్మల్ని పిలిచిందా? వెళితే అంతా తెలుస్తుంది, రండి. రండి. అనిత ఎక్కడికెళ్ళింది? బాత్రూంలో ట్యాప్ తెరిచిన సౌండ్ వస్తోంది. శ్రేయ, వెళ్ళి చూడు. యాక్చువల్లీ తను స్నానం చేసే టైం ఇది. అనిత, అనిత సార్, తలుపు తెరిచి ఉంది. అనిత, ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడండి. ఎస్ సార్. ఆ దేవుడు నాకు అన్యాయం చేసేసాడు. నా దగ్గర నుంచి నడితని తీసుకెళ్ళిపోయాడు. బాబు కరణ్, నిదానంగా ఉండు బాబు. ఈ సుధా ఎక్కడికి వెళ్ళింది? సుధా గారి రూమ్ ఏది? అదిగో అదే. ఫ్రెడీ, వాడిని అవును బయటికి తీసుకురా. ఓకే, మీరు కూర్చోండి. మమ్మల్ని క్షమించండి, మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. సరే సార్. అంటే మేము అడిగేది అక్కడ వాళ్ళు. ఏమైంది? అమ్మకేమైంది? అమ్మా, అమ్మకేమైంది? అమ్మా, 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 కడుతారమ్మా. అమ్మా, ఏమైంది? అమ్మా. నో, పల్స్ ఉన్నాయి, ప్రాణాలతోనే ఉన్నారు. రెడీ, అంబులెన్స్ పిలువు. అమ్మా. సచిన్. అమ్మా, కళ్ళు తెరువమ్మా. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? వీళ్ళిద్దరూ ఇప్పుడే ఇంటికి వచ్చామంటున్నారు. నిజం ఏమిటో తెలుసుకుని తీరాలి. అందుకు మనం వీళ్ళిద్దరిని విడివిడిగా ఎంక్వైరీ చేయాలి. ఒంటిపైన కత్తి గాయాలేమీ కనపడడం లేదు కదా? నాకేమనిపిస్తుందంటే స్నానానికి ముందు తనేదైనా తినుండాలి. ఎవరైనా తిండిలో కలిపి పెట్టుండాలి. అవును, ఇక్కడ బాత్రూంలోనే ఏదో జరిగింది. ఇక్కడేవీ గుర్తులు కనిపించడం లేదే. అవును.
శ్రీయ మేడం, అనిత బాడీ మీద ఏదైనా టాల్కమ్ పౌడర్ వేశారా? లేదు, ఇన్ఫాక్ట్ ఈ బాత్రూంలో ఎక్కడ టాల్కమ్ పౌడర్ లేదే. ఇదేంటి? ఏంటిది? ఒకవేళ ఈ పౌడర్ వల్లే అనిత మరణించుంటుందా? సార్ సార్ నా అమ్మతో పాటు నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను సార్. సార్ నాకెందుకో భయంగా ఉంది సార్. సార్ సార్ ప్లీజ్ సార్. కంగారు పడకండి. మీ అమ్మగారితో మా ఆఫీస్లో ఒకరు వెళ్ళారు, ఆయన చూసుకుంటారు. మేము ఈ ఎంక్వైరీ పూర్తి చేస్తే అప్పుడు మీరు కూడా హాస్పిటల్కి వెళ్ళి మీ అమ్మగారిని చూసి రావచ్చు. సార్ మీకు ఏం అడగాలనిపిస్తే అడగండి సార్. ఇక్కడ మీరు మీ ఇంట్లో 4 ఉండేవారు. అనిత హత్యకు గురయ్యారు, మీ అమ్మగారు స్పృహ తప్పారు. ఇక మిగిలింది ఎవరు అంటే మీరు, మీ మావయ్య. మా ఇద్దరిని అనుమానిస్తున్నారా? మేమేం చేయాలి? సిఐడి అంటేనే అనుమానంగా ఉంటారు కదా. డౌట్ పడేది మనలో ఉండే మొదటి పని. మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? అంటే మా ఇంట్లో ఇంతమంది పని మనుషులు ఉన్నారు, అంటే ఉండేవారా? ఈ రోజు మధ్యాహ్నం అమ్మ పని మనుషులందరినీ అన్వేర్కి పంపించారు. అక్కడ మాకు ఫామ్ హౌస్ ఉంది, అక్కడ పని జరుగుతోంది. కానీ ఈ పాటికి అందరూ వచ్చి ఉండాలి సార్. పని వాళ్ళని ఈ రోజే బయటికి పంపించారు. హత్య కూడా ఈ రోజే జరిగింది. ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాదు. మీరు చివరిగా అనిత గారిని ఎప్పుడు చూశారు? ఈ రోజు మధ్యాహ్నం 1 గంట అయి ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను మావయ్యతో పాటు వకీల్ని కలవడానికి వెళ్ళాను. ఈ రోజు 1:00 సంగన రోడ్లో కరణ్ నన్ను పికప్ చేశాడు. అక్కడ నుండి మేము లాయర్ని చూడడానికి వెళ్ళాం. ఇవన్నిటికి మధ్యలో అనిత సుధా మేడంతో మీరు ఏదైనా మాట్లాడారా? లేదు, మేం మాట్లాడలేదు. ఫోన్ కూడా ఏం రాలేదు. లాయర్తో మీటింగ్ అయిపోయిన తర్వాత 4 గంటలకు ఇంటికి వచ్చేసాం. ఇంటి తలుపుని ఎవరు తీశారు? నేను మీకు చెప్పాను కదా సార్, మా ఇంటి తాళం అందరి దగ్గర ఉంటుందని. నా దగ్గర ఉన్న తాళంతో తలుపు తెరిచి మాయ నిండి ఇంట్లోకి వచ్చాం. అరే మేము ఇంట్లోకి వచ్చి 5 నిమిషాలు కూడా కాలేదు. బెల్లు మోగింది, బయటకు వచ్చి చూస్తే మీరు నించున్నారు. ఈ మధ్యలో మీరు వెళ్ళి కలవలేదా? మీ అమ్మగారిని కానీ అనిత గారిని కానీ నిజంగా కలవలేదా? అక్కయ్యేమో రోజు మాత్రలు వేసుకుని నిద్రపోతుంది. కానీ ఒకటి, తిరిగి వచ్చాక కరణ్ ఏమో పైకి వెళ్ళాడు. ఏంటి, కరణ్ పైకి వెళ్ళారా? అవును. ఓ సార్, సార్ ఇతనేం చెప్తున్నాడంటే అయితే కరణ్ వచ్చిన వెంటనే పైకి వెళ్ళాడు అనుకుంటా. అలాగా? అయితే ఆవిడ చనిపోవడానికి ముందు మీరు మీ భార్యను కలిసి ఉంటారు. లేదు సార్. లేదా అంటే ఆయన అబద్ధం చెప్తున్నారా? లేదే, నేను అలా అని చెప్పలేదే. నేను పైకి వెళ్ళాను. నేను రూమ్లోకి వెళ్ళేలోగా నాకు ఒక ఫోన్ వచ్చింది. పైన సిగ్నల్ ప్రాబ్లం ఉంది, అందుకే నేను కిందకు వచ్చాను సార్. ఏం చేయమంటారు? మాకిప్పుడు మీరు చెప్పేది చూస్తుంటే నమ్మకం కలగడం లేదు. మాకేదో ఓ కథ వింటున్నట్టుగా ఉంది, చక్కగా ఓ కథల్ని చెప్తున్నట్టుగా ఉంది. వద్దు సార్ ప్లీజ్. మాకు ఇంత పెద్ద లాస్ జరిగింది, మా మీద మీరు కనికరం చూపించకుండా మమ్మల్నే అనుమానిస్తున్నారే. మేం జాలి చూపించడం కంటే ముఖ్యంగా అనిత హత్యకు న్యాయం చేయాలి. ఆ హంతకుణ్ణి తప్పకుండా ఉరికంబం ఎక్కించాలి. మీరు ఆ నేరస్తుని పట్టుకోవాలి సార్. ఎవరికి తెలుసు, నన్ను మాయని రేపు ఒకటి చంపేస్తే. సార్ సార్ పైన బాత్రూంలో గ్రీన్ కలర్ పౌడర్ కనుగొన్నాము. ఇది తప్ప వేరే రుజువులు అక్కడేం లేవు. ఈ పౌడర్ గురించి ఏమైనా చెప్పగలరా? ఏమిటిది? లేదు సార్, ఇలాంటి పౌడర్ని మా ఇంట్లో నేను ఎప్పుడూ చూడలేదు. ఓకే, ఇదేమిటో మేం తెలుసుకుంటాం. పంకజ్, టెస్టింగ్ పంపించాం. సార్ నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నా సార్. నన్ను మా అమ్మని చూడనివ్వండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్, నేను వెళ్ళాలి సార్. ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, వెళ్ళనివ్వండి సార్. ఇప్పుడు కాదు. కానీ ఎందుకు సార్? మీ ఎంక్వైరీ పూర్తయిపోయింది కదా. ఇంకొకటి ఉంది. ఆ ఎంక్వైరీ దేని గురించి అంటే రాధిక. అయ్యో, ఇది ఆ అమ్మాయే కదా? ఇదే అందరి ముందు నా తవడ పగల కొట్టింది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు? ఇలాంటి వాళ్ళని అందరి ముందు కొడితేనే అప్పుడు అర్థమవుతుంది. రౌడీని పంపిస్తావా నన్ను చంపించడానికి? ఏంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? సార్ నాకు తెలిసి అనితాని చంపింది ఇదే అయ్యుంటుంది. ముందు దీన్ని అరెస్ట్ చేయండి సార్. నేనెందుకు అనితాని చంపుతాను? నేనే నేను మొదటి భార్యని. నువ్వు నాకు దక్కడానికి నేనెవరిని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం కొంచెం ఆగండి. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది. కరణ్, ముందు నువ్వు చెప్పు. ఇదేవి నా భార్య రాధిక కాదు. ఎందుకంటే నా భార్య అదిగో అక్కడుంది. ఒకసారి అలా చూడండి సార్. సార్ సరిగ్గా 2 ఏళ్ల క్రితం తను ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. అలాంటప్పుడు ఇదెలా నా భార్య అవుతుంది? తన అబద్ధం చెప్తుంది. లోపల తోసేండి సార్. ఈ రోజు దీన్ని అనవసరంగా చూశాను. మా ఇంట్లో అంతా గందరగోళం. నానిత నన్ను వదిలి వెళ్ళిపోయింది. మా అమ్మాయి మా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంది. మొదటిసారిగా మా ఇంట్లోకి సిఐడీలు వచ్చారు సార్. నీ భార్య అనితని నేనేం చెప్పలేదు. అలాగే అత్తయ్య హాస్పిటల్కి వెళ్ళడానికి కారణం నేను కాదు. ఏంటి అత్త? సార్ మీరే విన్నారా సార్? తను అబద్ధం చెప్తూనే ఉంది సార్. 1 మినిట్ కరణ్. మ్యామ్,
ఇక్కడ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది. తన ఫేసు మీ ఫేసు చాలా డిఫరెంట్గా ఉంది. బొత్తిగా రెండింటికి పోలికలే లేవు. 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేనా కాదని నిరూపిస్తాను. ఓకే, ప్రూవ్ చేయండి. కరణ్, నువ్వు నేను 2015లో ట్రెక్కింగ్కి వెళ్ళాం, గుర్తుందా? ట్రక్కింగ్కి నువ్వు నేను కాదు, నేను నా భార్య రాధిక వెళ్ళాం. కానీ ఆ విషయం నీకెలా తెలుసు? అప్పుడు ఒక సంఘటన జరిగింది. కొండపై నుంచి ఒక అమ్మాయి కింద పడిపోయింది. ఆ అమ్మాయి నేనే, రాధిక, నీ భార్యని. నువ్వా? నేను కొండపై నుంచి కింద పడిపోయాను, కానీ నువ్వు నన్ను వెతకలేదు. వెతికేం, కరణే అది నాతో చెప్పాడు. ఓ, ఆయన చెప్పారు, మీరు నమ్మేశారా? సార్, నా భార్య కోసం నేను ఎక్కడెక్కడ వెతికానో నాకు మాత్రమే సార్ తెలుసు. కానీ నాకు బాడీ కూడా దొరకలేదు. ఎలా నీకు దొరుకుతుంది? హా? నేనేం చావలేదే, నేను ప్రాణాలతో ఉన్నాను, నీ ముందే నుంచున్నాను. సార్, తను మళ్ళీ అబద్ధం చెప్తోంది. ఒక నిమిషం, మీరు పైనుంచి పడ్డారంటే ఇంకా ప్రాణాలతో ఉన్నారేంటి? నేను అక్కడ పడిపోయి అలా ఉన్నాను. మీకు తెలుసా, నా గాయాలు సరేవడానికి 2 సంవత్సరాలు పట్టింది. నా ముఖం అంతా పాడైపోయింది. దానికి డాక్టర్ పునీత్ కే థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నాకు కొత్త ముఖాన్ని ఇచ్చారు. కానీ తను చూడండి, ఇప్పుడు కూడా తన భార్యను ఒప్పుకోవట్లేదు. అబ్బా, తను అబద్ధం చెప్తోంది సార్. నోటికొచ్చిందంతా మాట్లాడుతోంది సార్. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఏం చేయమంటావు? నేను భార్య అని చెప్తుంటే ఒప్పుకోవట్లేదు. నువ్వెవరినైనా అడుగు, ఏదైనా చేసుకో. నేనెందుకు వెళ్ళి అడగాలి? నిజమేమిటో ఎవరు అబద్ధం చెప్తున్నారో త్వరలోనే తెలుసుకుంటాం. ఆశ్చర్యంగా ఉంది. తెలివిలేని తనని ఒకేసారి ఇప్పుడే చూస్తున్నాను. సలంకి సార్, ఏంటి మీ పరిశోధనలో మునిగిపోయారు? మీరు సంతోషపడాలి కదా. ఈసారి మీకు మేము మంచి సాక్ష్యాలు తీసుకొచ్చాం. ఆ పౌడర్ మీరు తీసుకురాకుండా ఉన్నా కూడా నా పని నేను కరెక్ట్గా చేసిండేవాడిని. ఎలాగంటారా? ఇప్పుడే చూపిస్తాను, రండి. నా కూడా రండి. ఇంకా చూడండి, అదే రకమైన గ్రీన్ కలర్, ఒక గ్రీన్ కలర్ పౌడర్ తీసుకొచ్చారు కదా, అలాంటిదే. ఇది ఒక రసాయన కెమికల్. ఇది ఒక బ్లీచింగ్ అని చెప్పరు కానీ సల్ఫాక్రమెటో. వీటిని చాలా ఇండస్ట్రీస్లో ఉపయోగిస్తూ ఉంటారు. అంటే అనిత స్నానం చేసిన వాటర్లో ఈ కెమికల్ కలిసిందా? ఖచ్చితంగా. ఇది ఎంత డేంజరస్ కెమికల్ అంటే దాని ఫలితం మీరే కళ్ళారా చూశారు. ఈ కెమికల్ ఒక మనిషి మీద మాటిమాటికి కాంటాక్ట్లకు వచ్చినట్టయితే వాడి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించిపోతుంది. వాడి రక్తనాళాలు, బ్లడ్ వెసల్స్ పేలిపోయే విధంగా పెద్దవి అయిపోతూ ఉంటాయి. అందువల్లే చావు ఏర్పడుతుంది. సార్, బాత్రూంలో బకెట్ ఏది కనిపించలేదు. అంటే ఈ విషం నీళ్లు షవర్ నుంచి వచ్చుండాలి. చూస్తుంటే అలాగే ఉంది. వెంటనే మనం అక్కడికి వెళ్ళి ఆ షవర్ని చెక్ చేయాలి. సార్, ఒక విషయం చెప్పండి. కరణ్ వాళ్ళ అమ్మ సుధాగారు ఉన్నారు కదా, ఆవిడకి కూడా ఈ కెమికల్ ఇచ్చే స్పృహ తప్పేలా చేశారా? అవుందయ్యా, అది కెమికలే, కానీ ఇలాంటి కెమికల్ కాదు. ఆ కెమికల్ పేరు మెథనాల్. సార్, రండి చూపిస్తాను. కనిపిస్తుందా ఈ రెడ్ కలర్? ఈ ఎరుపు రంగు గుర్తు రెసనాల్ యొక్క రెసిడ్యూ. ఇది ఎలాంటి కెమికల్? ఈ కెమికల్ ఒక మనిషిని జీవితాంతం ప్యారలైజ్ చేసేస్తుంది. అంటే ఆ హంతకుడు సుధాగారిని చంపాలనుకోలేదు, జీవితాంతం మంచం పట్టేలా చేయాలనుకున్నాడు. అలాగే అనిపిస్తోంది. ఏదో మోటివ్ కోసం ఈ పని చేసినట్టుగా ఉంది. ఒకరిని చంపేశాడు, ఇంకొకరిని మంచం పట్టేలా చేశాడు. ఏంటి? అనిత స్నానం చేసిన నీళ్ళలో విషం కలుస్తుందా? అందుకే అనిత చనిపోయిన తర్వాత ట్యాంక్ వాటర్ బాత్రూంలోకి రాకుండా ఉండేలా అడ్డుకట్ట వేశాం. కానీ ఇదే ట్యాంక్ నీళ్ళలో కదా మేము స్నానం చేసాం, కానీ మాకేం కాలేదే. దానికి సమాధానం త్వరలోనే తెలుసుకుంటారు. సార్, నాకెందుకో వీళ్ళ మీదే అనుమానంగా ఉంది. మేము ఫామ్ హౌస్లోనే పని చేసుకొని ఉన్నాం. అలా అయితే అమ్మ స్నానం చేసే నీళ్ళల్లో మేము ఎలా విషయం కలుపుతాం? అంతేకాదు, ఈ నీళ్లు మా బాత్రూంలో కూడా వస్తున్నాయి. ఓకే, మీరందరూ ఇక్కడే ఉండండి. ఆ విషం కలిసిన నీరు అనిత బాత్రూంలో మాత్రమే వస్తుందా, ఇంకే బాత్రూంలోనూ రావడం లేదా అన్నది మేం తెలుసుకుంటాం. పంకజ్, రెడీ? షవర్ ఓపెన్ చేయి. ఆ విషయం ఈ నీటిలో కలిసి ఉంటే ఆ కెమికల్ స్టెయిన్స్ ఈ షవర్లో ఉంటాయి.
చూశారుగా, ఇది క్లోరిన్ కాదు, విషమే. వాటర్ ట్యాంక్లో విషం కలిసింది. ఇక్కడ వాళ్ళది కలపలేదు. రండి వెళదాం. సమాధానం అడిగారుగా, పైకి రండి. పంకజ్, సార్, ఈ నీళ్ళ ట్యాంకులో విషం ఎలా కలిసి ఉంటుంది? ఒకవేళ ఇందులో విషం ఉంటే మేమందరం ఎలా ప్రాణాలతో ఉన్నాం? మీరు చాలా రోజులుగా స్నానం చేసినట్లేరు. ఫోరెన్సిక్ కిట్ తెచ్చావా? సార్ అది కింద ఉంది. వెళ్ళి తీసుకురా. ఎస్ సార్. ఈ వాటర్ ట్యాంక్ దగ్గరికి ఇంట్లో ఉన్న వాళ్లే కదా రాగలరు? ఇంట్లో మెంబర్స్ కానీ పని వాళ్ళు కానీ. మాలో ఒకరు ఎందుకు ఇలా చేయాలి సార్? ఈ పని డెఫినెట్ గా బయట వాళ్ళు ఎవరో చేసింది కాదు. బయటవాడు ఎలా అంత ఈజీగా మీ వాటర్ ట్యాంక్ దగ్గరకు రాగలడు చెప్పండి? ఎందుకు రాలేడు? పోయిన వారం ఒక ప్లంబర్ ఇక్కడికి వచ్చాడే. ఇంట్రెస్టింగ్. కానీ మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నారు. అనిత స్నానం చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే హంతకుడు ఆ విషయాన్ని ఈ ట్యాంకులో కలిపాడు. అందుకే ఆవిడ చనిపోయారు. అవును సార్, అలా జరిగే అవకాశం ఉంది. అనిత ఇప్పుడు స్నానానికి వెళ్తుందని ఇంట్లో ఉన్న అందరికీ తెలుసు సార్. ఎలా ఇందులో సంచి వచ్చింది? దీన్ని టెస్ట్ చేయండి. సార్, మ్మ్. నీళ్ళలో విషం ఉంది. ఏంటి? నీటిలో విషం ఉంది. దారమా? ఏమన్నారు మీరు? 1 వీక్ ముందు ప్లంబర్ వచ్చాడా? అవును. వాడే ఈ పని చేసి ఉండొచ్చు. ఎవరో ప్లాస్టిక్ బ్యాగ్లో విషయాన్ని నింపి ఇందులో ఉంచారు. దాన్ని దారానికి కలెక్ట్ చేసి కింద పెట్టారు. కరెక్ట్గా అనిత బాత్రూంలోకి స్నానానికి వెళ్ళేటప్పుడు దారం పట్టుకుని లాగ్గానే ప్లాస్టిక్ బ్యాగ్లో ఉన్న విషయం నీటిలో కలిసిపోయింది. దాంతో అనిత చనిపోయింది. కానీ సార్, ఇంట్లో ఈ పని ఎవరు చేసి ఉంటారు? అదెలా తెలుసుకోవాలి? ఫ్రెడీ, ఈ దారాన్ని కింద నుంచి పట్టి లాగిన వాణ్ణి ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసే ఉంటారు. చుట్టుపక్కల ఎంక్వైరీ చేద్దాం. ఈ చుట్టుపక్కల ఎక్కువసేపు కూర్చుని ఉండే బిల్డింగ్ వాచ్మెన్ కానీ, కాయగూరల వాడు కానీ, లేదా ఎవరో ఒక వ్యాపారిని అడగాలి. అప్పుడే కనిపెట్టగలం. అన్నయ్య, మిమ్మల్ని. రండమ్మా, రండి రండి. అన్ని ఫ్రెష్ అయిన కాయగూరలు. మీకేం కావాలి? కాయగూరలు కొనడానికి రాలేదు. నేను సిఐడి ఆఫీసర్. నేను మీతో ఒక ప్రశ్న అడగాలి. ప్రశ్నలా? ఏం ప్రశ్నిస్తారు? మీరు రోజు ఇక్కడి నుంచినే కాయగూరలు అమ్ముతారా? గత 2 సంవత్సరాలుగా ఇక్కడ వ్యాపారం చేస్తున్నానండి. అంటే మీరు గత 2 సంవత్సరాలుగా ఎదురుగా ఉన్న ఇంటిని కూడా చూస్తూనే ఉంటారు. అవును సార్. మొన్న మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల లోపు ఆ ఇంటి దగ్గర ఎవరైనా నిలబడ్డం చూసారా? అనుమానం కలిగే ప్రవర్తనతో ఆ ఇంటి ముందు నిలబడ్డ ఎవరినైనా? నిన్నగాక మొన్న అంటే ఆ ఇంట్లో పనిచేసే ఒక మనిషి, వాడు ఇంటి బయట చాలాసేపు నిలబడ్డాడండి సార్. వాడు అక్కడ ఎదురుకుండా ఉండి గోడ కానుకొని ఎవరికో ఫోన్ చేస్తూ ఉన్నాడు సార్. డైరెక్ట్ గా చూస్తే గుర్తుపడతారా? గుర్తుపడతాను. గుడ్. పంకజ్ సార్, ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు సార్. ఈ రోజు నేను ఇంట్లో బట్టలు ఉతకాలి కదా. జూనియర్ నా కుక్కకు అన్నం కూడా తినిపించాలి. అలాగే ఇంకో పని కూడా ఉంది. అది పంకజ్, నువ్వెప్పుడు ఇలా వంకరగానే ఆలోచిస్తావా? నేను కేసు గురించి మాట్లాడుతున్నాను. అరే ఎస్ సార్, సారీ, నేను కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో పని వాళ్ళని తీసుకురా. అన్నట్టు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలో నీకు తెలుసా? అది నేనే చెప్పాలా? అరే నాకు తెలుసు సార్, వెంటనే తీసుకొస్తాను సార్. సార్, వాడిని ఎందుకు ఒంటరిగా పంపించారు? ఖచ్చితంగా వాడేదో తేడా చేస్తాడు. అవునా? మోటార్ బైక్ యాక్సిడెంట్ చేసినట్ట? మీకు తెలిసిపోయిందా? నేను సిఐడి ఆఫీసర్ని.
బయట నుంచినే లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో నేను ఎక్స్పర్ట్ని. అందులో నా తప్పేం లేదు, అంతా పిచ్చోడే. ఫ్రెడీ, స్కూల్ పిల్లల కంప్లైంట్ చేయడం ఆపు. చూడండి, ఆ పక్కన తెలుసు కదా, అదిగో అక్కడున్నా. అక్కడ మీ భార్య స్నానం చేస్తుంటే ఏదో మందు కలిపారు కదా, అతను ఎవరో తెలుసు. ఏంటి? పదండి వెళ్దాం. ఇలా రండి. చూసి చెప్పు, వీళ్ళలో ఎవరు? సార్, వీడే సార్ ఆ మనిషి. మిథన్, నువ్వా? అరే నన్నెందుకు ఇరికిస్తున్నావు? నువ్వు కావాలనే చేస్తున్నావు కదా. కడుపు మండి నడుస్తున్నాడు సార్, వీడే సార్. వాడు నాకు బాగా తెలుసు సార్, సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. సార్ నన్ను నమ్మండి సార్. ఇలా చూడు ప్రీతం, మాకు తెలుసు నువ్వు ఈ పని ఒంటరిగా చేయలేవని. ఎవరో చెప్తేనే నువ్వు ఈ పని చేసావని కూడా తెలుసు. నువ్వు మాకు కోఆపరేట్ చేయలేదంటే ఖచ్చితంగా పెద్ద సమస్యను ఎదుర్కోవాలి. అర్థమైందా? చెప్పు. బబ్లు, ఆ బబ్లు ప్లంబర్ నాకు ఒక రోజు 20,000 ఇచ్చాడు. అనిత మా స్నానం చేసే సమయంలో ఆ తాడు లాగి నేను ఆ కెమికల్ ని కలిపాను. వేరేం చేయలేదు సార్. నువ్వు తిన్నింటి వాసాలే లెక్క పెట్టావు. కేవలం 20,000 కోసం కక్కుర్తిపడ్డావు. నేను తప్పు చేశాను సార్. నేను తప్పు చేశాను సార్. వదిలేండి సార్. శిక్ష చట్టం విధిస్తుంది. నువ్వు ముందు ఈ విషయం చెప్పు. ఆ ప్లంబర్ బబ్లు ఎక్కడుంటాడు? నమస్కారం. నమస్కారం. బబ్లు ఉన్నారా? మీరు తర్వాత వస్తారా? బబ్లీ ఇప్పుడు ఇంట్లో లేడు. బబ్లు ఎక్కడా? ఉద్యోగానికి వెళ్ళారు. మీరు మీ నంబర్ ఇవ్వండి, ఆయన వచ్చిన వెంటనే నంబర్ ఇస్తాను. నంబరు అదేంటంటే చాలా వేడిగా ఉంది. ఒక గ్లాస్ మంచినీళ్ళు తెస్తారా? తీసుకొస్తాను. సరే. ఏంటది? బబ్లు ప్లంబింగ్ వస్తువులని ఇక్కడే ఉన్నాయి. అయితే తను అబద్ధం చెప్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. వెళ్తామండి. కానీ మీ నంబర్ మీరు ఇవ్వలేదే. మేమందరూ మళ్ళీ వస్తాం. సరేనండి. థ్యాంక్ యూ. ఎంత వేడిగా ఉంది. ఓ గాడ్, నేను ఎక్కడున్నాను? నాకు కళ్ళు తిరుగుతున్నట్టు ఉంది. ఓ గాడ్. అన్నా అన్నా, కాస్త ఆగండి. ఆ బాబ్లు ప్లంబర్ ఎక్కడ ఉంటారు? ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. బాబ్లు బయటికి రా. మర్యాదగా బయటకు వచ్చాయి, లేదంటే మా ఇంట్లో జపాన్ పైపులు ట్యాప్లు తీసుకువెళ్ళిపోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. బాబ్లు. మీరు ఎవరు మేడం? ఎందుకు ఇలా అరుస్తున్నారు? నేను ఎలా అరవకుండా ఉంటాను? బాబ్లు మా ఇంట్లో చేయి పెట్టేశాడు. అరే, దొంగతనం చేశాడు, రాబరీ చేశాడు. మా ఇంట్లో ఇటాలియన్ బాత్రూమ్ లో 1,50,000 పైప్లని దొంగతనం చేశాడు. జపాన్ ట్యాప్ను కూడా దొంగతనం చేశాడు. ఏంటి 2 లక్షలా? ఇలాంటి ఖర్చులని పెట్టడానికి డబ్బున్న వాళ్ళు అస్సలు వెనుకాడరు కదా. ఇక్కడ చూడు, నా టైం ని వేస్ట్ చేయకు. బాబ్లు, నీకు లాస్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను పోలీసులకు ఫోన్ చేసినా నువ్వు బయటకు వస్తావా? మేడం, మీరేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ జపాన్ కొలాయిని నేను చూసిందే లేదు. నేను ఎలా దొంగలాడి ఉంటాను? జపాన్ నల్లి ఎంత వద్దు, ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. సిఐడి వాళ్ళు నన్ను ఏమార్చేశారు. సిఐడి వాళ్ళు నా మీద నింద వేస్తున్నారు. ఏం చేయాలి? కొన్నిసారి ఏలుకలు పట్టుకోవాలంటే కొన్ని తెలివితేటలంతా వాడాలి కదా. అర్థమైందా? సరే, ఇప్పుడు చెప్పు. అనితాకెందుకు పాయిజన్ ఇచ్చావు? విషమా? పౌడర్లో విషం ఉండిందా? నా మీద తోడుగా నాకు తెలీదు. నువ్వేమనుకున్నావు? ఉన్న పురుగులంతా చంపేయాలనుకున్నావా? తెలీదు సార్. నేను అంతంతా ఆలోచించలేదు. నేను 50,000 దొరుకుతుందని వాళ్ళు చెప్పింది ఏంటి ఏమని అడగకుండా చేసేసాను సార్. 50,000 ఇచ్చింది ఎవరు? అది నాకు తెలీదు. హోటల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఏ హోటల్ నుంచి ఫోన్ వచ్చింది? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. మా హోటల్కి మీకు స్వాగతం పలుకుతున్నాం. అయ్యో బాబోయ్, ఎంత ప్రేమగా మనల్ని పిలుస్తున్నారు. జనరల్గా సిఐడీలు చూస్తే అందరూ భయపడిపోతారు. సిఐడియా? విషయం ఏంటి సార్? ఈయనెవరో తెలుసా? గుర్తుపట్టలేకపోతున్నాను. అయితే ఇతన్ని ఇంతకుముందు చూడలేదు కదా? గుర్తుకు రావట్లేదు. నో ప్రాబ్లం, మేం గుర్తు చేస్తాం. ఇతని పేరు బబ్లు. పోయిన వారం ఒక ప్యాకెట్ కొనడం కోసం మీ హోటల్కి వచ్చాడు. అది కూడా మీ హోటల్లో స్టే చేసిన ఒక గెస్ట్ దగ్గర నుంచి. ఎవరు సార్ ఆ గెస్ట్? అది మాకు తెలుసుంటే మేమెందుకు ఇక్కడికి వస్తాము? యాక్చువల్లీ ఇక్కడికి ప్రతిరోజు చాలా మంది వస్తారు. లాస్ట్ వీక్ ఇక్కడ ఎవరున్నారని నాకెలా సార్ అసలు గుర్తుంటుంది? మాట నిజమే. అంటే మీ దగ్గర ఏమైనా రికార్డ్స్, అంటే మీ హోటల్లో ఉన్న గెస్టులను కలవడానికి వచ్చేవాళ్ళు, అలాంటి వాళ్ళ వివరాలు వాటిలో చెక్ చేసి చూసి చెప్పగలరా ఈ బబ్లు ఎవరిని కలవడానికి వచ్చాడు? ఉంది సార్, ఆగండి చెప్తాను. ప్లీజ్.
అవును సార్, దొరికింది. ఇది సెప్టెంబర్ 25న జరిగింది. ఇక్కడ 209లో ఉన్న గెస్ట్ బబ్లుకి రిసెప్షన్లో ఒక పార్సల్ని ఉంచి వెళ్లారు. ఆ తర్వాత ఎప్పుడు చెక్అవుట్ చేశారు? ఇంకా ఆయన చేయలేదు సార్. అంటే ఇంకా అతను రూమ్ లో ఉన్నారా? లేదు, యాక్చువల్లీ ఆయన్ని నేను హోటల్లో ఉన్న కాఫీ షాప్కి వెళ్ళడం ఆ చూశాను. గెస్ట్ పేరేమిటి? వాడు ఎక్కడున్నాడో వెళ్ళి చూడండి. అదిగా వచ్చాడు సార్, వాడే. మిస్టర్ కరణ్, మీరా? ఈ ప్రశ్న నేను కూడా మిమ్మల్ని అడగచ్చు కదా సార్. అది నిజమే అనుకోండి, ఆ ప్రశ్న మీరు కూడా అడగొచ్చు, కానీ ముందు మేము అడిగాం కాబట్టి మీరు చెప్పండి. అది ఇక్కడ అమ్మే ఆమ్లెట్ ఇంకా కాఫీ నాకు చాలా ఇష్టం సార్, అందుకే తిందామని వచ్చాను. అరే బాగుంది, మీరు త్వరగా ఆర్డర్ చెప్పండి, ఎందుకంటే నాకు బాగా ఆకలేస్తుంది. డిస్టర్బెన్స్గా ఉంటే ట్యూన్ చేయి, పాటలు విందాం. ఇక్కడ ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాం, కావాలంటే మీరు మాతో రావచ్చు. ముఖ్యమైన వ్యక్తా? ఎవరు? రండి, వెళ్ళి కలుద్దాం, రండి. నమస్తే, ఎలా ఉన్నారు? మీరందరూ ఇక్కడ? కరణ్ కూడా వచ్చారు, ఆయన కూడా విష్ చేయండి. సార్, నన్నెందుకు ఇరికిస్తున్నారు? నేను కేవలం సెటిల్ చేయడానికే వచ్చాను. ఇప్పుడు మీరు ఆమ్లెట్ తినడానికి వచ్చారని చెప్పారు కదా. ఆమ్లెట్ ఒక కారణం మాత్రమే. ముందుగా తను నా భార్య రాధిక కాదు, అయినా కొంచెం తనకి డబ్బులిచ్చి ఈ సమస్యని ఇంతటితో తీర్చేద్దాం అనుకున్నాను, అంతే. అంటే మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను, కొద్ది రోజులుగా మీ జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్లు ఈవిడ వల్లే జరుగుతున్నాయి. సార్, నేను రాధిక యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడ చుట్టుపక్కల అన్ని ప్లాస్టిక్ సర్జరీ జరిగిన ప్లేస్లో కనుక్కున్నాం. ఆవిడ చెప్పేది నిజమే, ఈవిడే మీ నిజమైన భార్య. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు మీకు నమ్మకం వచ్చిందా నేనే రాధిక అని? అలాగే మాకు కొన్ని విషయాలు కూడా తెలిసాయి. ఏమిటంటే అనిత హత్య, మీరు మా సహాయం కోసం రావడం, సుధా గారిని మంచం పట్టేలా చేయడం, ఇవన్నీ నీ ప్లాన్లేగా? సార్, నేను ఇదంతా చేయలేదు సార్, కానీ మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు తప్పు చేసిందంతా సరి చేయడానికే మేము ఇక్కడికి వచ్చాం. రాధిక, ఏమైంది? రాధిక, 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 సార్ తిను. రాధిక, ఓ నో, ఈ నీళ్ళలో విషం కలిసింది. వెయిటర్, ఎవరిచ్చారు? సార్, అటువైపు త్వరగా అంబులెన్స్ కాల్ చేయండి. రాధిక, రాధిక. హలో, అంబులెన్స్. ఇప్పుడెక్కడికి పారిపోతావు? నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి. వెళ్ళనిస్తాను. మావయ్య, మీరా? మిమ్మల్ని వదిలేయాలా? చెప్పు, ఎందుకు ఇవన్నీ చేశావు? 2 సంవత్సరాల క్రితం కరణ్ నేను బాగా రెచ్చగొట్టాను. రాధికాని కొండపై నుండి తోసేయమన్నాను. నన్ను బాగా కన్ఫ్యూజ్ చేస్తారు. మీరు చెప్పిన మాటలు విని నా మెదడు పనిచేయకుండా పోయింది. నిజం చెప్పు, సుధగారి ఈ పరిస్థితికి కారకుడివి నువ్వే కదా? సుధా తినే అన్నంలో అన్నిటిని నేనే కలిపాను. రాధిక కొండ మీద నుంచి కింద పడ్డ తర్వాత కూడా చావలేదు, అందుకని రాధికని మార్చి తను కన్ఫ్యూజ్ చేశావు. రాధికాని ఒక ఆయుధంగా మార్చి కరణ్కి సుధాకి ఎదురుగా తనని వాడుకున్నాను. తర్వాత రాధిక పేరులోనే బబ్బులు చేత్తోనే అనిత స్నానం చేసే నీళ్ల ట్యాంక్లో విషం కలిపేలా చేశాను. అది సరే, ఇటువంటి సత్కార్యాలని తమరు ఎందుకు చేసినట్టు? నేను పగ తీర్చుకోవాలని చేశాను. ఎవరిని? నాకు సొంతమైన చెల్లెలు సుధానే చెప్తున్నాను. అత్యాస గల 1000 మంది చనిపోయిన తర్వాత పుట్టుంటుంది ఈ రాక్షసి. మొదటి నుండి నా డబ్బు మీదే ధ్యాస తనకి. అమాయకులైన నా తల్లిదండ్రులని మోసం చేసి తను మా ఆస్తినంతటినీ రాసేసుకుంది. ఆఖరికి ఒక్కొక్క రూపాయి కోసం నన్ను నిల్చోపెట్టింది. అది మాత్రమే కాదు, ఆసుపత్రిలో నా పిల్లల్ని కూడా తను చంపేసింది. ఎందుకంటే అప్పుడే ఆస్తి అంతా కరణ్కి దక్కుతుందని. ఒప్పుకుంటాను, సుధా మీకు చాలా పెద్ద ద్రోహం చేశారు, అందుకని మీరు ఎంచుకున్న మార్గం అది సరైంది కాదు. పగ తీర్చుకోవాలని నా బుర్ర పని చేయకుండా పోయింది. నాకు ఒకే ఒక లక్ష్యమే ఉండింది, అది ఈ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని. మావయ్య, మీరు ఇంత నీచంగా ఆలోచిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు మావయ్య. మనసు నిండా విషం ఉన్నప్పుడు ఇలా వేషాలు వేసి నటిస్తారు. సుధగారు చేసిన దానికి శిక్షను మీరు విధించారు. ఇక కరణ్ని, మిమ్మల్ని ఆ చట్టమే శిక్షిస్తుంది.